ధన్యవాదాలు మురళి. ఇక గ్యాంగ్స్టర్ గా విచ్చలవిడి భూదందాలు, హత్య కేసులతో సంబంధం ఉన్న నయీం ఆదిపట్లలోనూ అరాచకాలకు పాల్పడ్డాడు. ఆదిపట్లలో నయీం ముఠా భూదందాకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నయీం భూదందాలకు సంబంధించి ఒక్కొక్కటిగా అరాచకాలు బయటపడుతున్నాయి. నగర శివారులో నయీం అనుచరులు చేసినటువంటి వీరంగం నయీం హతమైన తర్వాత ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంది. పోలీసుల విచారణలో అదేవిధంగా నయీం నివాసంలో బయటపడినటువంటి కోట్లాది రూపాయల భూ దస్తావేజులను రెవెన్యూ అధికారుల సహాయంతో విచారిస్తున్నారు. దానికి సంబంధించి ఒక్కొక్కటిగా బాధితులు కూడా బయటకు వస్తూ నయీం గ్యాంగ్ చేసినటువంటి అరాచకాలను బయటపెడుతున్నారు. ఇందుకు సంబంధించి నగర శివారులో ఇబ్రహీంపట్నం శివారులో ఉన్నటువంటి మంగళపల్లి ఆదిపట్ల శివారులో 21 ఎకరాల భూమికి సంబంధించి లాక్కునేందుకు నయీం మూటా ప్రయత్నించింది. నయీం మూటాలో ఉన్నటువంటి మహిళలను ప్రత్యేకంగా తయారు చేసినటువంటి నయీం ప్రత్యేకంగా మహిళలతో భూదందా కూడా సాగించారు. సామాన్య రైతులకు సంబంధించినటువంటి పొలాలను అక్రమంగా నకిలీ దస్తావేజులు, నకిలీ ధ్రువపత్రాలు చూపించి లాక్కునేందుకు ప్రయత్నించారు. అందుకు సంబంధించి మంగళపల్లి ఆదిపట్ల శివార్లలో భూములకు ఏ విధంగా దౌర్జన్యం చేశారనడానికి మన దగ్గర ప్రత్యక్షంగా కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా లభించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి మహిళలు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. నయీం ఇంట్లో దొరికినటువంటి మహిళలు, ఇద్దరు మహిళలు కూడా నగర శివార్లో భూదందాలకు సంబంధించినటువంటి పాల్పడినటువంటి వాళ్ళలో కూడా ఈ ఫోటోల్లో మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా కొన్ని ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా మంది ఈ నయీం మూటాకు సంబంధించినటువంటి మహిళా మూటాలో కూడా ఈ ఫోటోగ్రాఫ్ లో చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి ఒక రైతు 20 ఎకరాల భూమికి సంబంధించి ఒక రైతు తన మీద దౌర్జన్యం చేయగా ఈ ఫోటోలను వాళ్ళ కుటుంబ సభ్యులు తీయడం జరిగింది. అందులో ఈ నయీం మూటా ఉన్నటువంటి మహిళలు ప్రస్తుతం అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఆ భూములకు సంబంధించి నయీం మూటా ఏ విధంగా ఆ భూములను లాక్కునేందుకు ప్రయత్నించింది అనేది ఆ రైతును అడిగి తెలుసుకుందాం. బాధిత రైతు ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నాడు. 3 ఏళ్ల క్రితం తన భూమిని లాక్కునేందుకు నయీం సంబంధించినటువంటి మహిళా మూటా ప్రయత్నం చేసిందని రైతు చెప్తున్నాడు. చెప్పండి, మీ భూములను ఎవరు లాక్కునేందుకు ప్రయత్నించారు? ఈ క్రమంలో నయీం మూటా ఇప్పుడు ఒక్కొక్కటి వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఎవరనగా వీళ్ళు శ్రీహరి, సామ సంజయ్ రెడ్డి అని వీళ్ళు వాళ్ళ సొంతంగా అనుచరులుగా ఈ భూములు బాగా మన ఆదిపట్ల శివార్లో ఒక 60 నుండి 70 ఎకరాలు కబ్జా చేసుకుంటూ వచ్చి చివరిలో మా దగ్గర దాకా వచ్చారు. మేమేమో ఈ రోజు కాదు, మేము 70లుగా మా తల్లిదండ్రులు సంపాదించి మా పేర్ల మీద చేసి పెట్టిన ఆస్తులు అవి. ఆ ఆస్తుల మీదకి వచ్చి ఓ రోజు దౌర్జన్యంగా మేము పందిర్లు వేసుకొని అందులో కూరగాయలు, టమాటాలు అవి పండించుకునే టైంలో ఒకరోజు వచ్చేసి వాళ్ళు వాళ్ళ మూట ఓరు మొత్తం పంజాబ్ డ్రెస్లు వేసుకొని ఒక వింగర్ వ్యాన్లలో 2 పెద్ద టెంపో వ్యాన్లలో వచ్చేసి మొత్తం పందిర్లన్నీ కూలగొట్టి అవన్నీ టమాటా తోట నష్టం. ఈ విధంగా మీకు చూపించదగ్గట్టు ఏంటంటే ఈ పందిర్లు, ఈ తోటలు, ఈ కడిగిళ్ళు వేసినవి ఇవన్నీ ఈ పీకేసి ఇవన్నీ చేసి హరాస్మెంట్ చేసి మమ్మల్ని మా మిస్సెస్ ను బాగా వాళ్ళ శ్రీహరి భార్య, ఆమె పేరు మాధవి అని, ఆమె ఫోటో కూడా ఉన్నది చూపిస్తాను. ఈమె మీద కుస్తీ పట్టి కొట్టి ఇచ్చేస్తే పోలీసుల తర్వాత వచ్చి మమ్మల్ని ఈ విధంగా ఇద్దరి మధ్యలో కేసులు చేసి అది మమ్మల్ని ఇబ్రాహీంపట్నం కోర్టుకు సరెండర్ చేసిండ్రు. నయీం మూటా మహిళలే అని మీరు ఏ విధంగా గుర్తించారు? నయీం మూటా మహిళలన్నీ మేము గుర్తించడానికి కారణం ఏంటంటే ఈ శ్రీహరి అనే అతను ఇంతకుముందు ఒక 2-3 సార్లు మన పొలం 2-3 సార్లు ఆయన స్కార్పియోలో తీసుకొని ఈ విధంగా పలానా నక్సలేటు అది ఇదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా అతను ఒకరోజు వచ్చి మమ్మల్ని సంప్రదించడానికి వచ్చిండు. వచ్చి ఏమన్నాడు, ఈ విధంగా నేను కూడా పొలం కొన్నానంటే మా దాంట్లో మీరు ఏం కొనేది ఉంటుంది ఇంకా అది అని అంటే, అట్లా కాదు, నాది ఉన్నది అక్కడ, నా రికార్డ్స్ ఉన్నాయి, రికార్డ్స్ ప్రకారం నేను కబ్జా మీదకి వస్తాను అది అని దౌర్జన్యం చేసి మేము నయీం మనుషులం తర్వాత మమ్మల్ని బెదిరించడం మొదలుపెట్టిండు. ఆ తర్వాత ఈయనకు తోడై ఒకరు సామ సంజయ్ రెడ్డి అని అతను కూడా చాలా హరాస్మెంట్స్ ఇవి చాలా చేసిండు. ఆయన డాక్యుమెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, చూపిస్తాం అవి కూడా. ఈయన ఇద్దరు కలిసి ఆయన ఏ విధంగా కుమ్మక్కయ్యారో మాకు తెలియదు కానీ ఇద్దరు కలిసి ఎప్పుడు ఒక 10-20 మందిని ఒక 10 కార్లల్లో తీసుకొచ్చుడు, ఆ పొలం చుట్టూ తిరుగుడు, మనుషులు బెదిరిపోయేటట్టు ఆలోచన చేసుడు, ఈ విధంగా చేసేవాళ్ళు వాళ్ళు. ఆ విధంగా మమ్మల్ని హరాస్మెంట్ చేస్తే మేము ఈ విధంగా కోర్టు ద్వారా ఇప్పుడు ఇంకా ఏ పరిష్కారం కాలేదు, ఇంకా అదే భయాందోళనలో ఉన్నాము. మీరు చెప్పండి అమ్మా, చాలా మంది మహిళా మూట మీ భూమి మీద లాక్కునే ప్రయత్నం చేశారు, మిమ్మల్ని కొట్టారని చెప్తున్నారు. సో అందులో మీరు ఎవరన్నా గుర్తుపట్టారా? ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు, ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్న వాళ్ళు ఒకరేనా? దీనికి సంబంధించిన ఈ వివరాలు ఏంటి? మాకు సంబంధించింది ఇప్పుడు నయీం అనే అతను చనిపోయాడని చెప్పేసి మొన్నటి నుంచి టీవీలో వస్తున్నారు. దాన్ని బట్టి మా దగ్గరకు వచ్చిన వాళ్ళల్లో వీళ్ళున్నారు. వీళ్ళు ఉండడం వల్ల మేమేమనుకున్నామంటే వాళ్ళే వీళ్ళు వచ్చిండ్రు అని చెప్పేసి మేము
వాళ్ళ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు మా పొలం మీదకి వచ్చారు. అప్పుడు ఏంటి మీరు ఇట్లా వచ్చారంటే, నువ్వోరే మాది పొలం మేము కబ్జా చేశాము, మేము వస్తున్నాం అంటే, నీ పొలం కొన్నోడెవరో చూపించు అతన్ని అంటే, కొన్నోళ్ళు ఏం లేదు, మేము ఉట్టి పేపర్లు తీసుకొని వచ్చినాం, నువ్వు ఎట్లుండేది చూస్తా అని చెప్పేసి శ్రీహరి అనేట ఆయన భార్య వచ్చేసి నన్ను కొట్టింది. అప్పుడు కొట్టే వరకు మా వాళ్ళందరూ వచ్చేసి ఏంటి ఇట్లా మా మీదకి వస్తున్నారని చేసేస్తే మమ్మల్ని కాల్చడానికి కూడా వెనకాడకుండా వాళ్ళు పిస్తోల్ గిట్లా తీశారు. మేము ఫోటోలు, మా కొడుకు ఉండి చిన్ని ఇట్లా చేస్తున్నారని చెప్పి ఫోటోలు తీసే ప్రయత్నంలో వాళ్ళందరూ చున్నీలు కప్పుకొని ఎక్కడొక్కడ పరారు చేసుకున్నారు వాళ్ళ వస్తువులన్నీ. ఎందుకు ఇట్లా దౌర్జన్యం చేస్తున్నారంటే, మేము ఇట్లా చేస్తాం, మేము నయం మనుషులం, ఇట్లా శ్రీహరి పంపించిండు, మేము వాళ్ళ అనుచరులం అని చెప్పేసి మమ్మల్ని చాలా బెదిరించారు. మమ్మల్ని పంట నష్టం చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టారండి. ఇది బాధిత కుటుంబం నయీం ముఠాకు ఆగడాలకు బలైపోయినటువంటి బాధిత కుటుంబం. 20 ఎకరాల భూమిని నయీం ముఠా నుంచి పూర్తిగా నయీం ముఠా వశం కాకుండా కాపాడుకున్నటువంటి రైతులు. అయితే నయీం ముఠా తామే పాల్పడ్డారనడానికి ప్రత్యక్షంగా ఇక రైతులు వాళ్ళ కుటుంబ సభ్యులు తీసినటువంటి ఫోటోలే నిదర్శనంగా చెప్పొచ్చు. దీనికి సంబంధించి మొత్తం నయీం ముఠాలో ఉన్నటువంటి చాలా మంది మహిళలు కూడా, అంటే ఇక్కడ ప్రధానంగా చెప్పొచ్చు ఏంటంటే, నయీం ముఠాలో చాలా మంది మహిళా అనుచరులు కూడా ఉన్నారు. వాళ్ళు ఆగడాలకు చాలా మంది చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కూడా బెంబేలెత్తిపోయేవారని ఇక్కడ ఉన్నటువంటి రైతు కుటుంబం మాటలను బట్టి అర్థమవుతుంది. దీనికి సంబంధించి అంటే ఈ అనుచరులు ఒక్కొక్కరుగా అనుచరుల వేట కొనసాగిస్తున్నటువంటి పోలీసులు చాలా మంది మహిళలను కూడా వేటాడే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. రైతుల భూమి వివరాలను ఆరా తీస్తున్నటువంటి పోలీసులు రైతుల మీద దౌర్జన్యాలకు, ఆ ముఠా పాల్పడినటువంటి ఆగడాలను కూడా విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోల్లో ఉన్నటువంటి వివరాలను కూడా ఆరా తీసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ రైతు కుటుంబం పోలీసులకు సమాచారం ఇచ్చినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోలేదు. అందుకే కోర్టులో కూడా కేసు వేశాము. ప్రస్తుతం ఆ భూమికి సంబంధించి కోర్టు ఇంకా కేసు నడుస్తూనే ఉంది. అయినా కూడా మేము ప్రస్తుతం మా భూమిగా మేము సాగు చేసుకుంటున్నామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రైతులు చెప్తున్నారు. అయితే శివార్లలో ఇంకా నయీం ముఠాకు సంబంధించినటువంటి ఆగడాలు ఇంకా కొనసాగాయి. దాదాపు ఈ మూడేళ్ల క్రితం బయటపడినటువంటి ఇలాంటి ఘటనలో చాలా ఈ మహిళా ముఠా చాలా అరాచకాలకు పాల్పడిందని కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి మనం ప్రత్యేకంగా ఒక రైతు కుటుంబం నయీం ముఠాకు ఆగడాలకు బలైనటువంటి నయీం కుటుంబం, ఇక్కడ ముఠాకు సంబంధించినటువంటి బాధిత కుటుంబ వివరాలు ఇవి. ఓవర్ టు స్టూడియో.